హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. సో ఎలా ఉన్నారండి అందరూ? అండ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అండ్ రీసెంట్గా అయితే ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఎస్బీఐ పీఓ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్న దానికి రిలేటెడ్ డీటెయిల్డ్ వీడియో అయితే షేర్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో మీరు అప్లై చేసుకునే ముందు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అండ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అంతేకాకుండా అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏవైతే డౌట్స్ వస్తూ ఉంటాయో వాటన్నిటికీ రిలేటెడ్ డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మీకు అప్లికేషన్కి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోని అయితే చెక్ చేశారంటే మీకు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ అంతేకాకుండా అప్లై చేసుకోవడానికి అయితే మనకు 22 సెప్టెంబర్ నుంచి 12 అక్టోబర్ వరకు అయితే లింక్ యాక్టివ్లో ఉంటుందండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ టైమింగ్స్ లోపల అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఎస్బీఐ పీఓ జాబ్ ఓవర్వ్యూ గురించి అయితే చూడబోతున్నాము. సో వన్స్ మీరు ఎగ్జామ్ని క్లియర్ చేసిన తర్వాత మీకు జాబ్లో మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ జాబ్లోకి జాయిన్ అయినాక మీకు సాలరీస్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మెయిన్గా మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేయబోయేది ఏంటంటే జాబ్కి రిలేటెడ్ 3 థింగ్స్ అండి. సో ఒకటి వచ్చి జాబ్ ప్రొఫైల్, నెక్స్ట్ శాలరీ అండ్ బెనిఫిట్స్, అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ అనమాట. సో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము వన్ బై వన్. సో ఫస్ట్ అయితే మనం జాబ్ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే ఒక ట్రైనింగ్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ పీరియడ్నే ప్రొబేషనరీ పీరియడ్ అంటారు. అది ఒక 2 years ఉంటుందన్నమాట. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే మీకు ఎక్కువగా ట్రైనింగ్ ఉంటుంది అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ ట్రైనింగ్లో ఏంటంటే మీకు బ్యాంకింగ్ యాక్టివిటీస్కి రిలేటెడ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అంతేకాకుండా వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ బ్యాంక్లోనే మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, బిల్లింగ్, అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ రిలేటెడ్ కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారండి. వాటిలో కూడా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ అంతేకాకుండా ఒక ప్రొబేషనరీ ఆఫీసర్గా మీరు కస్టమర్ క్వైరీస్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, వాటిని చూడాల్సి ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ సర్వీసెస్కి రిలేటెడ్ వాటిని మీరు చూడాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్స్ని కానీ, డిమాండ్ డ్రాఫ్ట్స్ని కానీ, చెక్ బుక్స్ని కానీ మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అన్డ్యూ ఛార్జెస్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, అకౌంట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చూడడము, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక పీఓగా మీరు కొన్ని మేనేజరియల్ టాస్క్ కూడా చేయాల్సి ఉంటుందండి. లైక్ బ్యాంక్ క్లర్క్స్ని సూపర్వైజ్ చేయడము, డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడము, క్యాష్ బ్యాలెన్స్ని మేనేజ్ చేయడము, బ్యాంక్కి రిలేటెడ్ ఏవైతే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయో వాటన్నిటి గురించి మీరు అప్డేటెడ్గా ఉండడం, ఇలా వేరియస్ థింగ్స్ అయితే మీరు యాజ్ ఏ పీఓగా ట్రైనింగ్ పీరియడ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ వన్స్ మీరు ట్రైనింగ్ పీరియడ్లో సఫిషియెంట్గా ట్రైన్ అయ్యి ఎక్స్పీరియన్స్ అనేది పొందిన తర్వాత మీకు అదర్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ బడ్జెటింగ్ కానీ, లోన్ ప్రాసెసింగ్ కానీ, లోన్ అప్రూవల్స్ కానీ, మార్కెటింగ్కి రిలేటెడ్, ప్లానింగ్ అండ్ మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో యాజ్ ఏ ఎస్బీఐ పీఓ ట్రైనీ మిమ్మల్ని అయితే ఫస్ట్ జూనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 1 కింద పోస్టింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పోస్టింగ్ అనేది మీకు ఎక్కడైనా రావచ్చండి. లైక్ లోకల్ హెడ్ ఆఫీసెస్లో కానీ, రీజనల్ బిజినెస్ ఆఫీసెస్లో కానీ, ఎస్ఎంఈ బ్రాంచెస్లో కానీ, జనరల్ బ్యాంకింగ్ బ్రాంచెస్లో కానీ, స్పెషల్ బ్రాంచెస్లో కానీ, కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ, జోనల్ ఆఫీసెస్లో కానీ, లేదంటే చెక్ క్లియరింగ్కి, పెన్షన్ క్లియరింగ్కి స్పెషల్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అలాంటి చోట్ల కానీ ఎక్కడైనా కూడా మీకు ఎస్బీఐ పీఓ ట్రైనీగా మీకైతే పోస్టింగ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో వన్స్ మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఒక స్క్రీనింగ్ టెస్ట్కి అయితే పంపిస్తారు. సో ఆ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట వన్ ఆఫ్ ద బ్రాంచెస్లో. సో యాజ్ ఏ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మీరు డైలీ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ని చూసుకోవాల్సి ఉంటుంది, క్యాష్ మేనేజ్మెంట్ని చూసుకోవాల్సి ఉంటుంది, డ్రాఫ్ట్ ఇష్యూయన్స్ కానీ, పాసింగ్ చెక్స్ కానీ, ఇలాంటి వాటికి రిలేటెడ్ వర్క్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాజ్ ఏ ప్రొబేషనరీ ఆఫీసర్ మీరు కనుక ఎస్బీఐలో వర్క్ చేస్తే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మీరు బిగ్గర్ రోల్స్ కూడా ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు మీకు గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. లైక్ కంపేర్ టు ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆఫ్ అదర్ బ్యాంక్స్. సో అదర్ బ్యాంక్స్లో ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్స్తో పోలిస్తే మీకు ఎక్కువ వర్క్ ఉండడమే కాకుండా మీకు ఎక్కువ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి ఎస్బీఐ పీఓకి రిలేటెడ్ ఓవరాల్ జాబ్కి రిలేటెడ్ డీటెయిల్స్. సో మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ అయితే మనం ఎస్బీఐ పీఓకి శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో ప్రెసెంట్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే
బేసిక్ పే వచ్చి 41,960 రూపీస్ అయితే ఉంటుంది. స్పెషల్ అలవెన్స్ వచ్చి 6,881 రూపీస్. డియర్నెస్ అలవెన్స్ వచ్చి 12,701 రూపీస్. లొకేషన్ అలవెన్స్ ఒక 700, లెర్నింగ్ అలవెన్స్ ఒక 600 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కలుపుకొని మనకు గ్రాస్ శాలరీ, టోటల్ శాలరీ ఎంత అవుతుందంటే 65,780 రూపీస్ అండి. మనకి ఇక్కడ ఎలా అయితే అలవెన్సెస్ అయితే ఉన్నాయో అలాగే మనకు కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవి ఏంటి అంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ వచ్చి ఒక 4,196 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఒక 3,290 రూపీస్ అయితే కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒక 200, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ ఒక 5,274 రూపీస్ కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ అన్ని డిడక్షన్స్ జరిగిన తర్వాత మనకు ఫైనల్గా టోటల్ ఇన్హాన్స్ శాలరీ ఎంత అంటే 52,820 రూపీస్ అండి. సో ఇదన్నమాట మనకు ఒక ఎస్బీఐ పీఓగా జాయిన్ అయితే వచ్చే శాలరీ. అండ్ ఈ పర్టికులర్ శాలరీ మనకు స్టేట్ని బట్టి కూడా వ్యారీ అవుతూ ఉండొచ్చు అండి, ఇంతే ఉంటుంది అని చెప్పలేమన్నమాట. సో అదండి శాలరీ స్ట్రక్చర్కి రిలేటెడ్ డీటెయిల్స్. నెక్స్ట్ అయితే మనం వేరియస్ అలవెన్సెస్ ఉన్నాయి కదా, ఆ వేరియస్ అలవెన్సెస్కి రిలేటెడ్ పర్సంటేజెస్ ఎంత అనేది మనం చూద్దామండి. సో డియర్నెస్ అలవెన్స్ అయితే మనకు బేసిక్ పే పైన ఒక 26% అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ వచ్చి లొకేషన్ పైన డిపెండ్ అయ్యి మనకు ఒక 3% to 4% అయితే వ్యారీ అవుతుందండి. అదే హౌస్ రెంట్ అలవెన్స్ అనుకోండి, మనకు పోస్టింగ్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో దాన్ని బట్టి మనకు ఒక 7% to 9% అయితే ఉంటుందన్నమాట. అంటే ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయితే అవ్వచ్చు అనమాట, బట్ స్టిల్ 7% to 9% లోపలే ఉంటుంది. అండ్ ఫర్నిచర్ అలవెన్స్ అయితే మనకు ఒక 1,20,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఎవరైతే ఎంప్లాయీస్గా ఉంటారో వాళ్ళకి 100% కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 75% అయితే కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చి ఎవరైతే ఆఫీస్ పర్పస్గా ట్రావెల్ చేయాల్సి ఉంటుందో వాళ్ళకి AC to టైర్ ఫేర్ ఉంటుంది కదా, అంటే ఆ రిలేటెడ్ ట్రైన్స్లో మనకి AC2 సెక్షన్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక పెట్రోల్ అలవెన్స్ అయితే ఒక 1,100 నుంచి 1,250 వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇంకా క్యాడర్ని బేస్ చేసుకొని మనకు న్యూస్ పేపర్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, బుక్స్కి రిలేటెడ్ కానీ ఎక్స్పెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ వేరియస్ అలవెన్సెస్. నెక్స్ట్ అయితే మనం ఎస్బీఐ పీఓకి శాలరీ ఇంక్రిమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మనకి ఇనిషియల్ బేసిక్ పే అయితే మనం ఇందాక చూసాం కదా, శాలరీ స్ట్రక్చర్లో 41,960 రూపీస్ అయితే ఉంటుంది. సో యాక్చువల్గా మనకు 36,000 అండి, బట్ స్టిల్ మనకు 1,490 ఇంక్రిమెంట్ అనేది 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేసి మనకు ఫస్ట్ ఇనిషియల్ బేసిక్ పేనే 41,960 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో లైక్ ఇక్కడ 36,000 ఉంది కదా, ఈ 36,000కి అయితే యాక్చువల్గా 7 ఇయర్స్లో ఈచ్ ఇయర్ 1,490 రూపీస్ ఇంక్రిమెంట్ జరుగుతూ వస్తుంది. బట్ ఈ ఇంక్రిమెంటే 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ మీకు ప్రొవైడ్ చేసి స్టార్టింగ్ బేసిక్ పే 41,960 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ 3 ఇయర్స్ ఉంటాయి కదా, ఆ 3 ఇయర్స్ బేసిక్ పే ఆ 3 ఇయర్స్ ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత 7 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే బేసిక్ పే ఎంత అంటే 46,430 రూపీస్ అండి. సో ఈ బేసిక్ పేకి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా మీకు 1,740 ఇంక్రిమెంట్ జరుగుతూ ఈచ్ ఇయర్కి 2 ఇయర్స్ తర్వాత వచ్చే బేసిక్ పే ఎంత అంటే 49,910 రూపీస్ అనమాట. అండ్ ఈ బేసిక్ పేకి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ 7 ఇయర్స్ కూడా ఈచ్ ఇయర్కి 1,990 ఇంక్రీజ్ అవుతూ మీకు 7 ఇయర్స్ తర్వాత వచ్చే బేసిక్ పే ఎంత అంటే 63,840 రూపీస్ అండి. సో ఇది శాలరీ ఇంక్రిమెంట్ స్ట్రక్చర్ అయితే. అండ్ ఇంక్రిమెంట్ స్ట్రక్చర్ ఎవరైతే ఎస్బీఐ పీఓగా జాయిన్ అయ్యి అలాగ కంటిన్యూ చేస్తుంటారో వాళ్ళకి అప్లికేబుల్ ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ప్రమోషన్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఇస్తుంటారో అలా ఇచ్చి క్లియర్ చేసిన వాళ్ళకైతే డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ ఏ పీఓ కంటిన్యూ చేసే వాళ్ళకి మాత్రం ఇలా ఉంటుందన్నమాట శాలరీ ఇంక్రిమెంట్ స్ట్రక్చర్ అయితే. అండ్ ఫైనల్గా అయితే మనం ఎస్బీఐ పీఓగా జాయిన్ అయితే మనకు ప్రమోషన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఫస్ట్ అయితే మనం చూసాం కదా, ప్రొబేషనరీ ఆఫీసర్గా జాయిన్ అయిన వాళ్ళకి జూనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 1 కింద అసిస్టెంట్ మేనేజర్గా అయితే ప్రమోషన్ ఫస్ట్ వస్తుంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ మిమ్మల్ని డెప్యూటీ మేనేజర్గా, నెక్స్ట్ మేనేజర్గా, నెక్స్ట్ చీఫ్ మేనేజర్, నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, నెక్స్ట్ డెప్యూటీ జనరల్ మేనేజర్, అండ్ ఆ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్, అండ్ ఫైనల్గా జనరల్ మేనేజర్. సో ఇలా జాయిన్ అయిన మీరు జనరల్ మేనేజర్ వరకు కూడా ప్రమోషన్స్ అయితే పొందుతూ రావచ్చు. సో ఇదండి ఎస్బీఐ పీఓ జాబ్ ప్రొఫైల్ కానీ, శాలరీ కానీ, ప్రమోషన్స్కి రిలేటెడ్ కానీ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే తప్పకుండా మన ఛానల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై NTని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.